ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। మేము ఫస్ట్ ఇండియన్ ఫాదర్స్ అండ్ ట్రావెల్ మోటో బ్లాగర్స్. సో మేము యాక్టివా వేసుకుని ఇండియా అయితే తిరుగుతున్నాము. మీరు యాక్టివా మీదే ట్రావెల్ అంతా ఎందుకు చేస్తున్నారంటే మన బండి సీసీ కానీ ఇది కూడా ఏం పట్టించుకోవద్దు. మీకు అనిపించిందంటే మాత్రం మనసులో వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఫాదర్తో మెమరీస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ బిజీ లైఫ్లో అయితే చాలా మంది అయితే వెళ్ళినా కానీ వీడియోస్ పెట్టరాము. మనమైతే మాత్రం చాలా చిల్లుగా ఉంటాం కాబట్టి మనమైతే ప్రయాణాన్ని అయితే అట్లా సాగించేసాం. ప్రస్తుతం మనమైతే రూర్కీ నుంచి హరిద్వార్కి అయితే వెళ్తున్నాం. హరిద్వార్ నుంచి రూర్కీ అయితే 36 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. సో మీరు రూర్కీలోనే ఎందుకు స్టే చేశారంటే రూర్కీలో వచ్చేసరికి రూమ్ రెంట్ 500 ఉంటుంది. ఇంకా మనం హరిద్వార్కి వెళ్ళామనుకోండి, అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 1500-1000 రూపీస్లో ఉంటుంది అనేసి అనుకున్నాం. ఎందుకంటే ఆ పిలిగ్రిమ్ ప్లేస్ కదా. ఇప్పుడు బడ్జెట్ ట్రావెల్ కదా భయ్య, కొంచెం జేబులో డబ్బులు తీయాలంటే కొంచెం బాధ వస్తుంది. ఎక్కడో అంటే అనవసరమైన ఖర్చులు చాలా పెట్టాము, అది వేరే విషయం అనుకోండి. కానీ సో మన ప్రస్తుతం అయితే రూర్కీ నుంచి హరిద్వార్కి అయితే మా ప్రయాణం అలా సాగుతూ ఉంది స్మూత్గా. ఎందుకంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మనం కెమెరా ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా అయితే యూజ్ అయితే చేయాలి, అంటే తీసుకోవాలి మంచిది. మేమంటే బడ్జెట్ ట్రావెల్, ఇంకా కెమెరా కూడా అంటే అప్పుడు అంత మంచి ఫోన్ అయితే లేదు. సో నార్మల్ ర్యాండమ్గా అయితే వీడియోస్ అయితే తీసుకుంటాం జరిగింది. ఎందుకంటే ఏ ప్లేస్ కన్నా కానీ మేము ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళలేదు, మేము అలా ర్యాండమ్గా వెళ్ళిపోయాము. సో అక్కడ దాని దగ్గరలో మ్యాక్స్ అయితే నేను మీకు చెప్పినా కానీ అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, మీరు ఎలా ట్రావెల్ చేయాలి, ఏది ఎక్కితే ఎట్లా వెళ్తారు, మనం అసలు ముందు హైదరాబాద్ నుంచి అన్నా కానీ లేకపోతే ఢిల్లీ నుంచి అన్నా కానీ ఎట్లా మనం ఎక్కడి నుంచి వెళ్తే మనకి ఇది ఉంటుంది, మనకి ఎంత బడ్జెట్లో ట్రావెల్ అయితే ఇద్దని అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. సో మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎంపీటీ ట్రావెల్ బ్లాగర్స్, నా పేరు బాబీ. హైదరాబాద్ నుంచి హరిద్వార్కి అయితే మీకు డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. ఒకవేళ మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ అయితే వెళ్ళాలి. అప్రాక్స్గా మీకు 6K to 10K అయితే అయ్యిద్ది. మేము ఈ ఫ్లైట్ ఛార్జీలు ఏం పెట్టుకోలేం భయ్యా, ఇదంతా చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. మాకు బస్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పమంటే, ఒకవేళ మీరు బస్సులో వెళ్దాం అనుకుంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే వెళ్ళాలి. మీకు 25 నుంచి 35 వరకు అయితే పడుద్ది. ఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. 450 to 800 మధ్యలో అయితే పడుద్ది. మాకు ట్రైన్ గురించి చెప్పండి భయ్య. హైదరాబాద్ నుండి ఢిల్లీకి అయితే ట్రైన్ అయితే ఉంటుంది. స్లీపర్ వచ్చేసరికి 750 అయితే పడుద్ది. ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్సులో అయితే వెళ్ళొచ్చు. 450 to 800 అయితే పడుద్ది. అసలు ఇదంతా మాకు వద్దు భయ్య, మేము బండి మీద వెళ్దాం అనుకుంటే మాత్రం స్కూటీ అయితే మీకు 3K అయితే అయ్యిద్ది. ఒకవేళ బైక్ మీద వెళ్తే మాత్రం మీకు 6K అయితే అయ్యిద్ది. మిగతా ఫుడ్ కానీ వేరే కానీ అది మీ నెత్తి మీద వేసుకోవడమే. అమ్మయ్య, మేము హరిద్వార్ వచ్చేసాం. ఇక్కడ ఎలా తిరగాలంటే సింగిల్గా వస్తే ర్యాపిడో బైక్స్ ఉంటాయి, గ్రూప్గా వస్తే ఆటోలు ఉంటాయి. మీకు దేంట్లో కావాలంటే దాంట్లో వెళ్ళిపోవచ్చు. సో అసలు ఈ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాక నాగ్పూర్కి వెళ్ళాం. ఇంకా అక్కడ నుండి లలిత్పూర్, గ్వాలియర్, ఆగ్రా, మథురా, ఇంకా రూర్కీ. ఇప్పుడు మనం రూర్కీ నుంచి అయితే హరిద్వార్కి అయితే వెళ్ళిపోతున్నాం. రూర్కీ నుంచి హరిద్వార్కి అయితే మనకి 36 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. హరిద్వార్ అనేది ఒక పవిత్రమైన ప్రదేశం అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 7 holy places in India and this is one of the oldest and most sacred city in the state of Uttarakhand. హరిద్వార్ అంటే హరిని చేరే దారి అని అర్థం. ఇక్కడ ఉన్న గంగా నదిలో భక్తులందరూ దేవుణ్ణి దర్శించుకునే ముందు తమ దేహాలని శుద్ధి చేసుకుని దేవుణ్ణి అయితే దర్శించుకుంటారు. గంగా నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, గంగా నది అనేది ఎక్కడి నుంచి మొదలైద్దంటే మనం ఇక్కడ నుంచి ఉత్తరాఖండ్ లోనే ఉన్న దేవప్రయాగ్ అనే ప్లేస్ దగ్గరలో ఉన్న గోముఖ్ అనే ప్లేస్ కూడా ఉంది హిమాలయాల మధ్యలో. అక్కడ ఏంటంటే మనకి గంగోత్రి అనే గ్లేసియర్ అయితే ఉంది.
అది కరిగి మనకి భగీరథ రివర్ అనేది అయితే ఫామ్ అవుద్ది. అప్పుడు ఏంటంటే దేవప్రయాగ్ దగ్గర ఈ భగీరథ అనే రివర్ ఇంకా అలకనంద అనే రివర్ రెండు కలిసి ఎమర్జ్ అవుతాయి. ఆ కలిసిన తర్వాత వచ్చే పేరే మనకి గంగా. సో అది అలా పాడుతూ నీళ్ళన్నీ మనకి హరిద్వార్, రిషికేశ్ ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అయితే వస్తాయి. అదే మన గంగా రివర్. ఇక్కడ కొన్ని వేల మంది జనాలు గంగా నది దగ్గర పూజలు చేస్తారు. అలానే హరిద్వార్ లో జరిగే కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. 1,00,000 మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. ఇక్కడ కుంభమేళ చాలా ప్రత్యేకత. ఇక్కడ మనకి కుంభమేళానే కాకుండా వేరే పండుగలు కూడా జరుపుతారు. నవరాత్రి, దివాళీ, గంగా దసరా ఇంకా మకర సంక్రాంతి. అలానే మనకి ఇక్కడ హరిద్వార్ లో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మా మానసాదేవి టెంపుల్, శ్రీ మా చండీదేవి టెంపుల్, మాయాదేవి టెంపుల్, శ్రీ దక్షేశ్వర్ మహాదేవ్ టెంపుల్. హరిద్వార్ అనేది ఒక బేస్ చార్ధామ్ యాత్రకి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి ఇంకా యమునోత్రి. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ వీడియో? ప్లీజ్ డూ కమెంట్. అంటే మీకు వీడియో నచ్చిందనుకో మంచి కమెంట్ పెట్టండి, వీడియో నచ్చలేదనుకో ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో పెట్టండి. సో మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మనం ఆ తప్పులు అయితే చేయకుండా అయితే ఉంటాం. ఇదంతా మనం పక్కన పెడితే నాకైతే ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. మన ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మనకి సీజన్ నాన్ సీజన్ అనే తేడా అయితే లేదు. పండగ లేకపోయినా కానీ
జనాలు మాత్రం తరలి వస్తూనే ఉంటారు భక్తులందరూ దర్శించుకోవడానికి అయితే. నాకు మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. అంటే నాకు ఉన్న పీస్ఫుల్ ప్లేసెస్లో అయితే ఇది హరిద్వార్ అనేది నాకు బాగా నచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఎంపీటీ ట్రావెల్ బ్లాగర్స్. जंगे भैया की जय मेरे को नको चलो उनका एडजस्ट करते हैं.